కానీ మేము సడన్గా ఇట్లా నమ్ముకున్నాం, ఏమని ఇట్లా నిజంగా మార్పు వచ్చిందేమో, వాళ్ళు వీళ్ళు చెప్పంగా పిల్లలు పెద్దగా ఏంటంటే మార్పు వచ్చిందేమో అని అనుకున్నాం. కానీ ఏమైంది, 2 వారాల కింద పంపించి వచ్చినారు. ఎవరు, మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు అందరూ మాట్లాడి పంపించి వచ్చారు. ఒక వారం రోజులు బాగానే ఉన్నారు. మళ్ళీ వారం నుంచి చిన్నగా గొడవలు అయినాక మొన్న శనివారం నైటు ఇతని దగ్గర ఫోన్ లేదు. 8:30 ప్రాంతంలో నాయుడు అనే వ్యక్తి, ఎవరు వాళ్ళ ఇంటి కింద ఉంటాడు ఒక పెద్ద మనిషి, ఫోన్ చేసి రామ్దాస్కి ఆ జగన్ స్టూడియో దగ్గర ఆమె రొట్టెలు చేస్తుంది, రొట్టెల కాడికి రమ్మని చెప్పింది. ఇక్కడనే ఉంటుంది, రాజీవ్ గృహకల్పలో ఉంటుంది. 8:30కి వెళ్ళిండు. 8:40 వరకు కూర్చోబెట్టుకున్నది రామ్దాస్కి, ఒక 20 నిమిషాలు పక్కన పోయి ఫోన్ మాట్లాడుతుంది. ఆ టైంలో హోండా షైన్ బండి మీద గోపి అనే వ్యక్తి వచ్చిండు. హోండా షైన్ బండి మీద వ్యక్తి వచ్చి, అంటే లైట్గా పరిచయమే, మరి అంత ఎక్కువ కాదు, లైట్ తెలిసిన వ్యక్తి కాదా అని, బీడ్ తాగి వద్దామంటే బీడ్ తాపిస్తా అంటున్నాడు కదా, వెళ్ళు వానితో పాటు, ఈడ నీకేం పని ఉందని ఎవరు జ్యోతి చెప్పింది రామ్దాస్కి, భార్య చెప్పింది రామ్దాస్కి. ఈయన కూడా ఏముంది, టైమింగ్ వస్తుంది కదా, 9-9:30 ప్రాంతము, అది బంద్ చేసే వరకు 10:30-11 అవుతుంది. ఇంకా పోయి వద్దామని పోయిండు. పోతాడు, 2 బీడు తీసుకున్నాడు. అసలు గోపి అనే వ్యక్తికి మందు అలవాటే లేదు అంటే మాకు తెలుసు ఫస్ట్ నుంచి, అంటే నాకు తెలుసు. అదే రాజీవ్ గృహకల్ప పక్కన 10 అడుగులు ఉంటాడు, పక్కపక్కనే గల్లీ. గతంలో నేను ఎన్నోసార్లు కూడా చూశాను గోపికి జ్యోతి మాట్లాడుకోవడం. ఎందుకు, నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి లోకల్లో, అది మనకు తెలియదు, కానీ మాట్లాడడం చూశాను, నేను చాలాసార్లు చూశాను. భర్తని అడ్డు తొలగించుకోవాలి, ఇట్లాంటిది ఏదైనా ఉందా? ఇదైతే కన్ఫర్మ్, ఇది నిజం, ప్రియుడే. ఇప్పుడు లాగితే తెలుస్తుంది ఇక్కడ మేడం, గోపికి చేసి అసలు గోపికి మాకు అసలు ఎలాంటి సంబంధమే లేదు. ఈయన ఊర్లో 2-3 సంవత్సరాల నుంచి ఊర్లోనే ఉంటున్నాడు, ఇక్కడ కూడా ఉంటలేడు. వచ్చేంత 30 రోజులు అవుతుంది, 30-40 రోజులు అవుతుంది. నేను ఉంటా, నా ఫ్యామిలీ ఉంటారు, కానీ అమ్మ నాన్న రామ్దాస్ అనే వ్యక్తి మాత్రం 2022 నుంచి 23 నుంచి ఊర్లోనే ఉంటున్నాడు. ఇది ఏదో ఒక రోజు నాకు డేంజర్ ఉంది. ఏంటంటే ఇది ఎప్పుడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ లాగా ఉంటుంది. దీని మీద గతంలో ఒక కేసు కూడా ఉంది, బాచుపల్లిలో దొంగతనం కేసు ఉంది దీని మీద.